ఈరోజు అధ్యక్ష మనకు రాష్ట్ర ప్రభుత్వము ఇంకొక అంశం అధ్యక్ష గర్వంగా చెప్పుకుంటా ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 16-17 గాను ఫస్ట్లో 12 పైచిలుకు శాతం చెప్తూ ఇప్పుడు దాన్ని కొంత సవరించి 11.6% అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. దీని మీద చాలా వరకు చర్చ కూడా జరిగింది ఇంతకు ముందే. అయితే అడిషన్ టు దట్ అధ్యక్ష, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చెప్తా ఉంది, ప్రపంచవ్యాప్తంగా జీడిపి గ్రోత్ స్థూల ఉత్పత్తి పెరుగుదల 3.1% అని, దాంట్లో భారతదేశ స్థూల ఉత్పత్తి పెరుగుదల 7.1% అని. వాస్తవానికి ఎన్నో భారతదేశంలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7.1 కూడా ఒకసారి స్కెప్టిసిజంతో ఒకసారి డౌట్తో చూస్తూ ఉన్నారు అధ్యక్ష, ఇది నిజమేనా కాదు, ఎందుకంటే ఇవన్నీ అంచనాలు కాబట్టి. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్థూల ఉత్పత్తి 3, మన దేశ ఉత్పత్తి 7 ఉండగా మనం ఆల్రెడీ 11.6% మనము ఇంతవరకు సాధించినామని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉందో అదిగిన ఒకటి నిజమైతే ఇంక అయిపోయింది కదా అధ్యక్ష. ఇప్పుడు ప్రపంచంలో మనమే ఇంకా బెస్ట్ రాష్ట్రము. మళ్ళా మనకు ఇంకా 20 సంవత్సరాలు ఇంకా 30 సంవత్సరాలు మనము వెయిట్ చేయాలి. ఇంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏముంది అధ్యక్ష. 2029 వరకు 2050 వరకు మనం చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఆల్రెడీ బెస్ట్ అని. చాలా మాడెస్ట్గా ఉన్నారు కాబట్టి ఇంతవరకు చెప్పలేకుండా ఉన్నారు అధ్యక్ష. మనకు 2016-17 చూసినట్లయితే భారతదేశ ఉత్పత్తి స్థూల ఉత్పత్తి 7.3% పెరుగుదల ఉంటే ఆంధ్రప్రదేశ్ 11.6, అంటే అంతకు ముందు సంవత్సరం మీద 4.3 ఆల్రెడీ పెరిగినామని చెప్తున్నారు. 2015-16 భారతదేశ స్థూల ఉత్పత్తి 7.5% అయితే ఆంధ్ర రాష్ట్రము 10.9 నుంచి 11%, 3.4. మళ్ళీ ఇవన్నీ కానీ నిజమైతే గాన ఇంక అయిపోయాయి కదా అధ్యక్ష. మరి లక్షణంగా హ్యాపీగా చెప్పేసుకోవచ్చు. ఒకటి అధ్యక్ష, దానికి సపోర్టివ్ ఫిగర్స్ ఎక్కడ కూడా కనపడడం లేదు. మనము భారతదేశానికి సంబంధించిన స్థూల ఉత్పత్తి పెరుగుదలకు వాళ్ళ పన్ను చూస్తే దాదాపు ఒక నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒకటే, పన్నేతర ఆదాయం ఒక్కటే ఇంచుమించు 29%-30% పెరుగుదల కనపడతా ఉంటే మనది చూస్తే ఇక్కడ 10% కూడా లేదు అధ్యక్ష. ఎట్లా టాలీ అవుతుంది? ఇది ఎట్లుందంటే వ్యాపారం ఏమో బాగా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, కానీ ఆదాయం మాత్రం లేదన్నట్లు ఉంది అధ్యక్ష.